#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇతను ఏమడుగుతున్నా అంటే, డస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ లీడ్ టు క్యాన్సర్? ఆర్ దేర్ ఎనీ లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ అసోసియేటెడ్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్స్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యాన్సర్ ఏమైనా వస్తుందా? లాంగ్ టర్మ్ లో వెళ్లే కొద్దీ ఏమైనా హెల్త్ రిస్క్స్ ఉండే అవకాశం ఉందా? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మెటిక్యులస్ ప్రొసీజర్. ఈ సర్జరీకి దాదాపుగా 50 సంవత్సరాల హిస్టరీ ఉంది. అంటే అప్పటి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ ఇప్పుడున్న స్టేజ్కి వచ్చింది. ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఎంతో రీసెర్చ్ జరిగి దాని మీద ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది. ఇంత డాక్యుమెంటేషన్ రీసెర్చ్ చేసి నేను కనుగొన్న పాయింట్స్ ఏంటి అంటే, నెంబర్ 1, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరే కనుక చేయించుకోవాలి, అది సేఫ్గా ఉండాలి, మీ రిజల్ట్స్ న్యాచురల్గా ఉండాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ కలిగిన సర్జన్ని అప్రోచ్ అవ్వాలి, ఒక లైసెన్స్డ్ హాస్పిటల్ అయి ఉండాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల క్యాన్సర్ ఏమైనా వస్తుందా అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎటువంటి క్యాన్సర్ భయము లేదు, లాంగ్ టర్మ్లో కూడా క్యాన్సర్ ఏమీ రాదు. కానీ ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే చేయడం జరిగిందో, అంటే పాస్ట్లో జరిగేది అది, ఎవరికైతే డోనర్ ఏరియా సరిగ్గా ఉండదో, ఎవరికైతే డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసుకోవడానికి ఇంకేం మిగలలేదో అటువంటి వాళ్ళకి సింథటిక్ హెయిర్ అనేటువంటివి ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో ఒక పీరియడ్ వరకు అది చాలా నడిచింది. ఆ సింథటిక్ హెయిర్ ఏవైతే ఇంప్లాంట్ చేస్తారో అటువంటి సింథటిక్ హెయిర్తో ఇంప్లాంట్ చేసిన వాళ్ళకి చాలా కొద్ది మందికి క్యాన్సర్ థ్రెట్ ఉంది అని తెలిసింది. సో అప్పటి నుంచి దాని మీద బ్యాన్ ఏర్పడింది. ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేదా ఆర్టిఫిషియల్ హెయిర్ ఏదైతే ఇంప్లాంట్ చేయడానికి వాడుతూ ఉండేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు. సో ఈ థ్రెట్ గురించి, దీని గురించి ప్రాపర్గా స్టడీస్ రానంత వరకు అది బాగానే అందరూ ప్రమోట్ చేశారు. బట్ ఎప్పుడైతే స్టడీస్లో దీని గురించి బయటకు వచ్చిందో అందరూ ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫైబర్ని సర్జరీస్కి వాడడం పూర్తిగా మానేశారు. సో ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మాత్రం ఏదైతే సిలికాన్ ఫైబర్స్తో చేయడం జరుగుతుందో అది మాత్రం సేఫ్ కానే కాదు. ఇప్పుడు లాంగ్ టర్మ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే హెల్త్ రిస్క్ ఏమన్నా ఉంటుందా అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేసేటప్పుడు మనం తీసుకుంటున్న డోనర్ హెయిర్ ఏవైతే ఉంటుందో అది ఆటోలోగస్, అంటే మన ఓన్ డోనర్ హెయిర్ని తీసుకొని మన స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేస్తున్నాం. అలా ఎప్పుడైతే చేస్తామో మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడం కానీ, మన బాడీ దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం కానీ ఎటువంటిది జరగదు. కాంట్రరీగా అదే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటో లేకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంటో చేస్తున్నప్పుడు మనము ఈ పర్టికులర్ ఆర్గాన్ని వేరే వ్యక్తి నుంచి తీసుకొని రెసిపియంట్ బాడీలో ఇంప్లాంట్ చేస్తాం. కాబట్టి ఈ రెసిపియంట్ బాడీ ఆల్వేస్ ఆ డోనర్ ఇచ్చిన ఆర్గాన్ని బాడీ నుంచి బయటికి పంపించేయాలి అని చూస్తారు. ఎందుకంటే ఈ డోనర్ ఆర్గాన్ని రెసిపియంట్ బాడీ ఒక ఫారిన్ బాడీ లాగా చూసి దాని మీద కంటిన్యూస్ ఇమ్యూన్ అటాక్ చేస్తూనే ఉంటుంది. లాంగ్ టర్మ్గా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అదర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో ఉంటాయి. తప్పితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనకు ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. అక్కడ గ్రో అయ్యే హెయిర్ కూడా అంతకుముందు స్కాల్ప్ వెనకాల భాగంలో కానీ లేకపోతే బాడీలో ఇతర పార్ట్స్ మీద ఎలాగైతే గ్రో అవుతూ ఉండేనో అలాగే స్కాల్ప్ మీద మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా నార్మల్గా గ్రో అవుతాయి. లాంగ్ టర్మ్లో ఎటువంటి రిస్క్స్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఉండవు.